హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్న పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి దగ్గర ఇరికించేశారు అన్న నెరేషన్ బయటకు వస్తుంది సార్. అంటే ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మోదీ గారికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటేశారంటున్నారు. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇరికించారంటారు? నిన్న వక్ఫ్ బోర్డ్ బిల్లు 1995 అది చట్టము. అది 2013లో సవరణలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని చాలా విషయాల్ని దాదాపు 40 అంశాల్లో మార్పులు తీసుకొస్తూ చేశారు. 40 సవరణలలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి చెప్తాను. బట్ ఈ బిల్లుకి సంబంధించి నేచురల్గా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా, అంటే మిత్రపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇటు నితీష్ కుమార్ చేశాడు, ఇటు చంద్రబాబు చేశాడు, అందరూ చేశారు. అయితే జగన్ మొన్నటి వరకు మోడీ ఏ బిల్లులు ప్రవేశపెట్టినా, రైతులు వ్యవసాయ బిల్లులు 3 కావచ్చు, తర్వాత ఇతర ముస్లింలకు వ్యతిరేకమైన బిల్లులు కూడా అప్పట్లో జగన్ సపోర్ట్ చేశాడు. అయితే ఇప్పుడుకి వచ్చేసరికి జగన్ దీన్ని వ్యతిరేకిస్తూ నిన్న వ్యతిరేకించారు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో. అంటే ఇండియా కూటమి ఎలాగో నేచురల్గా వ్యతిరేకించింది, దాంతోపాటు జగన్ కూడా జగన్ నాన్ ఇండియా నాన్ బీజేపీ కూటమిల్లో పార్టీల్లో జగన్ ఒకరు, ఏఐడిఎంకే, వీళ్ళిద్దరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబుకి మొన్నటి వరకు చంద్రబాబు ముస్లింలకి యాంటీగా ఉన్నాడు. ఎందుకంటే రిజర్వేషన్లు ముస్లింలు తీసేస్తామని బీజేపీ చెప్తుంటే చంద్రబాబు ఖండించట్లేదు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి జగన్ ట్రై చేశాడు, కానీ అది ఫెయిల్ అయ్యి ముస్లింల ఓట్లు కూడా చంద్రబాబుకి పడ్డాయి. ఇప్పుడు ముస్లింలకి చంద్రబాబును దూరం చేయాలన్న ప్లాన్తోనే జగన్ అక్కడ యాంటీగా వేశాడనే ఒక వార్త వినిపిస్తుంది. అంటే ముస్లింల దగ్గర చంద్రబాబుని ఇరికిచ్చేశాడు అని. ఎందుకంటే ముస్లింల అందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్తాను. బట్ ముస్లింలు వ్యతిరేకించే బిల్లును చంద్రబాబు సపోర్ట్ చేయడం వల్ల చంద్రబాబు ముస్లింల వ్యతిరేకి అన్న ముద్ర వస్తుంది అన్నది ఇప్పుడు జగన్ ప్లాను అని చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న ముస్లిం మైనార్టీ సంఘాలు కొన్ని వెళ్ళి చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చాయి. అట్లాగే ఫరూక్, ఆయన ఎన్ఎండి ఫరూక్ అంటారు, మైనార్టీ శాఖ మంత్రి, ఆయనకు కూడా ఇచ్చారనమాట. వీళ్ళది ఏం చెప్తున్నారంటే ఈ బిల్లులో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మార్చకుండా ఈ బిల్లుని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయొద్దని చెప్తున్నారు. ఓవరాల్గా పార్లమెంట్లో కూడా వ్యతిరేకత వచ్చేసరికి ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పెట్టారు. సో అంటే పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ ఉంటుంది, ఆ సెలెక్ట్ కమిటీకి ఇది పెట్టారు. అసలు ఈ బిల్లు ఏంది, దీంట్లో ఎందుకు వ్యతిరేకించే అంశాలు ఏమున్నాయనేది చూసినప్పుడు, మామూలుగా ఇంతకుముందు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి సచార్ కమిటీ అనేది కాంగ్రెస్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సచార్ కమిటీని వేశారు. ఈ సచార్ కమిటీ తీసుకొని వచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని బీజేపీ మైనార్టీ శాఖ మంత్రి నిన్న అక్కడ కిరణ్ రిజిజు అంటారు ఆయన్ని, ఈ కిరణ్ రిజిజు లోక్సభలో బిల్లుని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి, వాటిని మార్చాము. మేజర్ ఈ 40 అంశాల్లో మేజర్ ఏంటంటే వక్ఫ్ బోర్డులో ఫస్ట్ టైం ఒక 2 ముస్లిం ఉమెన్ కూడా ఉండాలి అనేది ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది, సవరణ బిల్లు. వరకు ముస్లిం ఉమెన్ ఉండరు, అంతా మేలే ఉంటారు. ముస్లిం ఉమెన్ని ఎందుకు పెట్టకూడదు, ముస్లిం ఉమెన్కి కూడా ప్రాతినిధ్యం వహించాలి అనేది ముస్లిం ఉమెన్ని 2 పెట్టారు. రెండవది నాన్ ముస్లిం మెంబర్స్ని పెట్టారు. ఈ నాన్ ముస్లిం మెంబర్స్ 2 ఉండాలి ఈ బిల్లు, ఈ వక్ఫ్ బోర్డులో అనేది. మూడవది, ఎప్పుడైనా వక్ఫ్ బోర్డులో ఆస్తులు ఎంత ఉన్నాయి ఏమున్నాయి అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. నాలుగవది, ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆర్బిట్రేషన్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉండేది. వక్ఫ్ ట్రిబ్యునల్లే ఆ డిస్ప్యూట్స్ని పరిష్కరించేది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి వక్ఫ్ ట్రిబ్యునల్ కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్బిట్రేషన్ చూస్తాడు అనేది బిల్లులో చేశారు. ఈ అంశాలని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా. ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు కూడా వ్యతిరేకించారు. అట్లాగే ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే నాన్ ముస్లిం మెంబర్స్ ఎందుకు ఉండాలి, ఒక ముస్లిం బోర్డు, ఇది రిలీజియస్ బోర్డు. ఇప్పుడు ఒక గుడి ఉంటుంది, ఆ గుడికి సంబంధించిన బోర్డులో ఇప్పుడు టీటీడీ ఉంది, టీటీడీ బోర్డులో ముస్లింలను పెడతారా, క్రిస్టియన్స్ని పెడతారా? పెట్టరు కదా. మరి వక్ఫ్ బోర్డులో, ఇది ముస్లింకు సంబంధించిన వక్ఫ్ బోర్డులో
మీరు నాన్ ముస్లింలను ఎలా పెడతారు అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అట్లాగే ట్రెడిషనల్గా ఉండే ముస్లిం సంఘాలు విమెన్ని పెట్టడానికి కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో కొంతమంది స్వాగతిస్తున్నారు, ముఖ్యంగా విమెన్ ఆర్గనైజేషన్స్, ముస్లింలో పనిచేసే విమెన్ యాక్టివిస్టులు వాళ్ళు స్వాగతిస్తున్నారు, ఎందుకంటే దాంట్లో విమెన్ కూడా తీసుకురావడం మంచిదే. కానీ నాన్ ముస్లింలు పెట్టడానికి వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే ఆర్బిట్రేషన్కి సంబంధించి ఆర్బిట్రేషన్ అనేది ఇదే చూడాలి కదా అనేది వీళ్ళ వాదన. అయితే బీజేపీ వాదన ఏంటంటే, బీజేపీ వాదనలో కూడా కొన్ని విషయాల్లో లాజిక్ ఉందనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆయనే కిరణ్ రిజిజు చెప్పినాడు, తమిళనాడులో ఒక విలేజ్ని వక్ఫ్ బోర్డు ఆస్తి కిందకి డిక్లేర్ చేశారు, అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఒకసారి డిక్లేర్ చేసినాక అది వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతే ఆ డిస్ప్యూట్ని మళ్ళీ వక్ఫ్ బోర్డులో ఉండే ట్రిబ్యునల్లే పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ అనేది ఫైనల్, ట్రిబ్యునల్ మీద కోర్టులో కేసు వేయడానికి లేదు. ఇది ఎలాగా డెమోక్రసీలో అలో చేస్తాము అనేది బీజేపీ. అది నిజమే అనిపిస్తుంది. ఒక మత సంస్థ ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం లేకపోతే డెమోక్రసీలో ఎలా అనే ప్రశ్నకి ఆన్సరు వీళ్ళు ఇవ్వట్లేదు. సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ అది బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు దానికి లాజికల్గా చెప్పట్లేదు. ఇదైతే నేను కూడా ఎక్కిపిస్తున్నా. ఒక ముస్లిం దీన్ని బోర్డులో నాన్ ముస్లింలు పెట్టడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ మతంలో విశ్వాసం లేనప్పుడు వాళ్ళు ఆ మతానికి సంబంధించి సరైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? వాళ్ళు వేరే మతం, సో ఈ మతానికి వాళ్ళు విశ్వాసులు కాకపోవచ్చు, ఈ మతం పట్ల వ్యతిరేకత కూడా ఉండొచ్చు. కాబట్టి నాన్ ముస్లింలు పెట్టడం అనేది డిస్ప్యూటబుల్ పాయింటే. అట్లాగే ఆర్బిట్రేషన్లో బిగినింగ్లో అయితే వక్ఫ్ బోర్డు ఆర్బిట్రేషన్ అనేది కరెక్టే, కానీ ఆ వక్ఫ్ బోర్డు ఆర్బిట్రేషన్తో సాటిస్ఫై కానప్పుడు కోర్టుల్లో వేయడం అనేది కూడా కరెక్ట్ అనేది లాజికల్గా ఆలోచిస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మత పెద్దలే నిర్ణయం చేసుకుంటే, ఎందుకంటే ఈ వక్ఫ్ ఆస్తులు అనేవి ఎక్కడ చూసినా మిస్యూజ్ అవుతున్న మాట కూడా వాస్తవం, వాటిని ఆర్గనైజ్ చేయాల్సిన మాట కూడా వాస్తవం. ఎందుకంటే పేద ముస్లింలకి ఏమి ఉపయోగపడట్లేదు అనేది కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీని పట్ల బీజేపీ కూడా కొంత తగ్గి సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని చెప్పింది. సో పంపించి దీని మీద ఇంకేమన్నా సవరణలు వస్తే తీసుకోవచ్చు. కాకపోతే బీజేపీకి కూడా ఒక అజెండా ఉంది ఇప్పట్లో పెట్టడానికి. అదేంటంటే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు వస్తున్నాయి. ఈ మహారాష్ట్ర, హర్యానాలో ముస్లింలకి యాంటీగా ఉండే హిందూ శక్తులంతా ఏకం చేసి మనం ఓట్లు వేసుకోవాలంటే ఏదో ఒక ముస్లిం హిందూ డివైడ్ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటుంది బీజేపీ. అంటే రకరకాల పార్టీలు రకరకాల కేటగిరీస్ని, సామాజిక కేటగిరీస్ని ఉపయోగించుకుంటాయి. అంటే కులాన్ని కొన్ని పార్టీలు ఉపయోగించుకుంటాయి, మతాన్ని కొన్ని పార్టీలు. అలాగే బీజేపీ ముందు నుంచి కూడా హిందూ మతాన్ని ఉపయోగించుకోవడం బిగినింగ్ నుంచి మొదలుపెట్టింది. కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ముస్లింల మతాన్ని మాత్రం అందులో ఉండే ఇబ్బందుల్ని, అందులో ఉండే యాంటీ ఉమెన్ నేచర్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలని సపోర్ట్ చేసుకుంటూ, ముస్లింలు ఏ తప్పు చేసినా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని అప్పీజ్మెంట్ పాలసీ అంటారు. అంటే వాళ్ళని బుజ్జగించడం ముస్లింలని అన్న పాలసీ వల్ల చాలామంది హిందూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు హర్ట్ అయిన మాట వాస్తవం. దానివల్ల దీన్ని గుర్తుపెట్టుకొని బీజేపీ హిందువుల్లో ఉండే ఒక అసంతృప్తి దాన్ని రెచ్చగొట్టడం, అలాగే హిందువుల్లో ఉండే అనేక రకాలైన అభిప్రాయాల్ని రెచ్చగొట్టడం అనేది ఆర్గనైజ్గా చేసుకుంటారు. సో అయితే అది సరిపోదనేది మొన్న ఎన్నికలతో అర్థమైంది. ప్రజలకు ఫైనల్గా బేసిక్ నీడ్స్, గుడ్డ, ఉద్యోగం, లైవ్లీహుడ్, ఇవి ఇంపార్టెంట్ ఫైనల్గా. అల్టిమేట్గా మతం పెట్టదు కదా. సో ఫైనల్గా ఇవి కావాలి. కాబట్టి అది అడ్రస్ చేస్తూ ఇంకేమన్నా చేయొచ్చు, కానీ అది అడ్రస్ చేయకుండా ఎంతసేపు మీరు మతమే తాగండి, మతమే తినండి, మతంతోనే మీరు బతకండి అంటే అది సాధ్యం కాదనేది బీజేపీకి తగిలింది. అయినప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టలే, ఎంతో కొంత వెళ్ళిపోతుంది కదా అని చేసుకుంటూ వస్తుంది. సో ఈ కాంటెక్స్లో జగన్ మోడీకి దూరం అవుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మోడీతో ఉంటే జగన్కి సేఫ్టీ ఏమి కనిపించట్లేదు. రెండోది ఇక్కడ ఈ అంశంలో చంద్రబాబుని మైనార్టీలకు దూరం చేయొచ్చు అన్నది కూడా జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.